కొన్ని గుర్రాలు కుక్కల్లా ఉంటాయి, నీకు తెలియదులే. ఈ డైలాగ్ ఎక్కడ విన్నారో గుర్తుందా? నువ్వు నాకు నచ్చావు సినిమాలో. అయితే ఇప్పుడే ఈ డైలాగ్ ఎందుకంటారా, నాకు హైదరాబాద్లో ఇది చూస్తే అదే గుర్తొస్తుంది. ఇది కొయ్యగూరట. కానీ మాకు ఉత్తరాంధ్రలో కొయ్యగూర అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొయ్యగూర అయితే మాత్రం అచ్చు తోటకూరలాగే ఉంటుంది. అయితే ఆకులు విడదీసుకోవాలి. మనం తోటకూరలాగా శుభ్రం చేసి మొత్తం కాడలతో సహా తరుక్కునే వీలు ఉండదు. ఆకులు విడదీసుకున్నాను. ఇది 15 రూపాయల కొయ్యగూర. కొంచెం అయిందనమాట. నేను కొబ్బరి శనగపప్పు కూర కోసం శనగపప్పు ఉడకపెట్టాను. ఆ నీళ్లు కూడా పులుసులో వేసానమాట. చాలా బాగుంటాయండి ఇలా చేస్తే. మామూలుగా పులుసు రెసిపీ అందరికీ తెలుసు కదా. ముందుగా కొంతసేపు నూనెలో మగ్గిస్తే చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా పోపు వేసే మగ్గిస్తాను. బెల్లం కూడా వేస్తాను, ఇంగు ఎక్కువ వేస్తాను. పులుసు ఎంత మరిగితే అంత రుచి అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా. లాస్ట్లో కొంచెం వరిపిండి పలుచగా నీళ్లలో కలిపి పులుసులో పోసుకోవాలి. ఈరోజైతే కొబ్బరికాయ శనగపప్పు కూర, ఈ కొయ్యగూర పులుసు భోజనం.